మిగిలిన అన్ని సర్వే సంస్థలు డిఎంకే గెలుస్తుందని భారీ మెజార్టీతో గెలుస్తుందని ఇస్తూ ఉంటే ఒక్క జన్ కీ బాత్ మాత్రమే అన్నా డిఎంకేని కరుణించింది నిజం చెప్పాలి. ఎందుకంటే అన్ని సర్వే సంస్థలు అన్నా డిఎంకే ఘోరంగా ఓడిపోతుందని ఇస్తూ ఉంటే ఒక్క జన్ కీ బాత్ మాత్రమే అన్నా ఏఐడిఎంకే మాత్రమే భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది. పళనిస్వామి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉంటుందని వాళ్ళు ఇచ్చారు. ఒక్క మన యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకే విజయం సాధిస్తుంది అని. టీవీకేకి మిగిలిన పార్టీలు ఏవి కూడా ఇవ్వాలి. ఇప్పుడు పీపుల్స్ పల్స్ ఒకసారి చూడండి. దిలీప్ రెడ్డి గారితో మాట్లాడదాం. దిలీప్ రెడ్డి గారు ఏంటి తమిళనాడులో ఏం జరగబోతోంది? మీరైతే డిఎంకే గెలుస్తుందని ఇచ్చారు. విజయ్ పార్టీ 18 నుంచి 24 సీట్లని ఇచ్చారు. మనము ఒకటండి, తమిళనాడు రాజకీయాల్లో గత 60 సంవత్సరాలుగా ద్రవిడ పార్టీలదే రాజ్యం. కాంగ్రెస్ 1967లో కంప్లీట్ అయితే అప్పటి నుంచి అయితే డిఎంకే లేదా ఏఐడిఎంకే రాజ్యం చేస్తూ వస్తున్నాయి, మనం చూస్తున్నాం. అయితే సినీ తారల ప్రభావం కూడా మనం ఎంజి రామచంద్రన్ తర్వాత కరుణానిధి, జయలలిత, ఆ తర్వాత అంతగా ప్రభావం చూపించిన సినీ యాక్టర్ టర్న్డ్ పాలిటీషియన్ విజయ్ ఒక్కడే. మిగతా రజనీకాంత్ పేరు వచ్చింది, రవికాంత్ పేరు వచ్చింది, కమల్ హాసన్ పేరు వచ్చింది, చాలా పేర్లు వచ్చినాయి. కానీ విజయ్ చూపించినంత ప్రభావం ఇంకెవరు చూపెట్టలేదు. టుడే విజయ్ ఈజ్ ద బిగ్ ఫ్యాక్టర్ ఇన్ తమిళనాడు ఎలక్షన్స్. కానీ విజయ్ ఎప్పుడు లబ్ధి పొందుతాడు అంటే స్టాలిన్ దించేయాలన్నంత కోపం తమిళ ప్రజలకుంటే ఎస్, సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ విజయ్ వచ్చి విజయ్ 100 నుంచి 120 స్థానాలు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ తమిళనాడులో మేము నెలపాటు తిరిగితే ఎక్కడ కూడా స్టాలిన్ను దించేయాలి, స్టాలిన్ ఉండకూడదు అన్నంత కోపం తమిళ ప్రజల్లో కనబడలేదు. కనబడనప్పుడు ఈ విజయ్ లాంటి ఫ్యాక్టర్ అభిమానం కనబడలేదు. నేనేమంటున్నా, విజయ్ ఫ్యాక్టర్నే అనలైజ్ చేస్తున్నా. ఈక్వేషన్ ఏంటంటే ఒక దూసుకొచ్చిన ఒక కొత్త ఫోర్స్ అనేది తనంత తాను ప్రభుత్వంలోకి రావడమైనా చేస్తుంది, బలమైన దిగిపోవాలి ముఖ్యమంత్రి అన్న కోపం ఉంటే ఏఐడిఎంకేని బెనిఫిట్ చేస్తుంది. ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఇవాళ దించగలుగుతుంది స్టాలిన్ను అనుకుంటే విజయ్ చేసిన శ్రమ అంతా కూడా ఏఐడిఎంకే అండ్ బీజేపీ కూటమి ఖాతాలో పడుతుంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. కనుక మీరు సంస్థాగతంగా చూసినా, వనరుల పరంగా చూసినా, ఇమేజ్ పరంగా చూసినా స్టాలిన్ బలంగా ఉన్నాడు. ఇంకొకటి, స్టాలిన్ తమిళ ప్రైడ్ వర్సెస్ ఢిల్లీ పెత్తనం అని ఒక నెరేటివ్ క్రియేట్ చేయగలిగినాడు. అది తమిళ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కనుక కొన్ని సీట్లు తగ్గినా డిఎంకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది అని మా అంచనాల్లో వచ్చింది. దాదాపు ఎక్కువ సర్వే సంస్థలు కూడా అదే నంబర్లు నమ్ముతున్నాను. దిలీప్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన దాని ప్రకారం సూపర్ స్టార్ విజయ్ ప్రభావం 18 నుంచి 24 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పార్టీ పెట్టిన చిరంజీవి ఏ రకమైన ప్రభావాన్ని చూపించారో అదేవిధంగా ఇప్పుడు విజయ్ కూడా 18 సీట్లకు పరిమితం అయ్యే అవకాశం ఉందని మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అర్థమవుతోంది. అంతేనా? ఒక అర్థం కాలేదు. గణేష్ మీకు ఇప్పుడు ఉన్నట్టున్నారు, దిలీప్ గారు ఉన్నట్టున్నారు. దిలీప్ గారు వినపడుతుంది నా వాయిస్? వాళ్ళకి చెప్పు. ఒకసారి గణేష్కి వద్దాం. గణేష్, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క చూడాలి. ఇందాక మనం పవన్ కళ్యాణ్ అని కంపేర్ చేస్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది, పోటీ చేసింది చిన్న రాష్ట్రం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 6 కోట్ల జనాభా మాత్రమే ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆయన పోటీ చేశారు. చిరంజీవి ఉమ్మడి రాష్ట్రం, ఆ రోజుల్లోనే 10 కోట్ల ఆంధ్రులు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆనాడున్న చంద్రబాబును తట్టుకుని, కేసీఆర్ని తట్టుకుని, రాజశేఖర్ రెడ్డిని తట్టుకుని, సిట్టింగ్ సీఎం ఆయన, వీళ్ళని తట్టుకుని కొత్తగా పార్టీ పెట్టి 18% ఓటింగ్తో 18 సీట్లు సాధించింది. ఆంధ్రాలో మెజార్టీ సీట్లు వచ్చినాయి, తెలంగాణలో ఆ రోజు 2 సీట్లు మాత్రమే వచ్చాయి. సో ఇప్పుడు టీవీకేకి ఇప్పుడు పీపుల్స్ పల్స్ మన దిలీప్ రెడ్డి గారు ఇచ్చిన సర్వే ప్రకారం 18 నుంచి 24 అంటే పీఆర్పీ చూపించిన, చిరంజీవి చూపించిన ప్రభావం ఆయన చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. దిలీప్ రెడ్డి గారు మళ్ళీ జాయిన్ అవుతున్నట్టున్నారు. దిలీప్ రెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందో? ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే విజయ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఏ విధంగా అయితే ఎన్నికల్లోకి వచ్చి 18 సీట్లు సాధించారో ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో
ఓకే పీసీఆర్ ఓకే పీసీఆర్ ఒక్కసారి చెక్ చేయండి. ఎస్ సార్ గణేష్ అంటే అంతేనా? నేను చెప్పినట్టు అప్పుడు పీఆర్పీ ఏ విధమైన ప్రభావం చూపించిందో ఇప్పుడు విజయ్ కూడా అదే ప్రభావాన్ని చూపించవచ్చు అనేది పీపుల్స్ పల్స్ని బట్టి అర్థమవుతుంది. యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన రిజల్ట్ తప్ప ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా సేమ్ అదే పోలికతో అంటే 8 నుంచి 18 లోపు స్థానాలు మాత్రం వస్తాయని విజయ్కి ఇప్పుడు చెప్తూ వచ్చారు. కానీ మనం ఖచ్చితంగా ఆ రోజు 2009లో ఉండే చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటులోన 18 సీట్లు దాదాపుగా 16.1% ఓట్లు వచ్చినాయి. అంటే నిజంగా ఆ రోజున ఒక ప్రభావంతమైన పార్టీగా దాన్ని చూశారు. కానీ తర్వాత కాలక్రమేణా అది 2011లో కలిసిపోయింది అంతా. కానీ ఆ రోజు నుండే ఎన్నికల ఫినాంలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అనుకుంటున్న టైంలోన చిరంజీవి 18 సీట్లతో ఒక పార్టీ అంచనాలను కూడా తలకిందులు చేసి ఆ టీడీపీ ఓటమి పాలైంది. దానికి కాంగ్రెస్ విన్నింగ్గా మారింది. అంటే అది ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష పార్టీ ఆ రోజున అదే విమర్శ చేసింది. అధికార పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా అది ఓన్ చేసుకోగలిగారు. కానీ విజయ్ని కూడా అదే శాతంలో ఇప్పుడు చాలా వరకు మెజారిటీ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో 8 నుంచి 18% మాత్రం వస్తాయని చెప్పారు. కానీ ఒకటి మాత్రమే దిలీప్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ ఆయన వేరే వాళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇచ్చినట్టు. ఒక్కసారి మాట్లాడించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దిలీప్ రెడ్డి గారు ఇప్పుడు వినపడుతుందండి నా వాయిస్? మీరు చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి గారు కనుక ఏ విధంగా 16% ఓట్లతో 18 సీట్లను గెలిచారో అదే ప్రభావం ఇప్పుడు తమిళనాడులో విజయ్ చూపిస్తున్నారు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అండి. 2009లో రాజశేఖర రెడ్డి గారిని దింపేయాలన్నంత కోపం ప్రజల్లో లేదు. అవును. కనుక లోక్సత్తా కానివ్వండి, చిరంజీవి కానివ్వండి, చాలా కాన్స్టిట్యున్సీల్లో వాళ్ళు చీల్చిన ఓట్లు విజేతలకు వచ్చిన మార్జిన్ కంటే ఎక్కువ ఉన్నాయి. అవును. అది ఏ రకంగా రాజశేఖర రెడ్డికి అనుకూలించిందో మనం ఆ గణాంకాలు చూస్తే తెలుస్తుంది. అట్లాంటి పరిస్థితి వల్ల విజయ్ ఫ్యాక్టర్ కూడా డిఎంకేకి అనుకూలించవచ్చు అనేది ఒక క్యాలిక్యులేషన్ అంతే. అప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు కూడా అనుకున్నారు, చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు చిరంజీవి గారు అప్పటి ఎన్టీఆర్ మాదిరిగా పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోతారు అని. కానీ ఆ ఆశలన్నీ కూడా తలకిందులయ్యాయి. 1994లో 18 స్థానాలకు పరిమితం అయిపోయారు, 18కి పరిమితం అయ్యారు. సో ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా చెప్పిన దాని ప్రకారం 294 కూడా అదే. అవును సార్, యాక్సిస్ మై ఇండియా చెప్పిన దాని ప్రకారం నిజంగా టీవీకేకి ఎన్ని సీట్లు ఇందాక మనం చూసింది యాక్సిస్ మై ఇండియాది 120 ఇచ్చారండి వాళ్ళు. ఏకంగా 98 to 120 ఇచ్చారు. అంటే విజయ్ ప్రభావం అంత ఉంటుందా? నేనేమంటానంటే కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారండి, పెద్దగా ఎఫెక్ట్ లేదు. ఆయన కూడా గెలవలేదు ఒక స్థానంలో కూడా. ఈవెన్ విజయకాంత్ పార్టీ పెట్టారు, ఆయన కూడా పెద్దగా గెలిచింది లేదు. ఆయన జయలలితతో పొత్తు పెట్టుకుని ఒకసారి దాదాపు 14-15 సీట్లు గెలిచినట్టున్నారు తప్ప పెద్దగా ప్రభావం లేదు. కమల్ హాసన్ కంటే విజయకాంత్ కంటే కూడా పెద్ద యాక్టర్ ఏం కాదు విజయ్. అయిపోయింది. దిలీప్ రెడ్డి గారు సార్, దిలీప్ రెడ్డి గారు కమల్ హాసన్ కంటే విజయకాంత్ కంటే గొప్ప నటుడు ఏం కాదు. నిజానికి వాళ్ళిద్దరికున్న ఆదరణ కంటే ఎక్కువ ఆదరణ ఉందంటారు విజయ్కి. గొప్ప నటులు అనేది నటన పరంగా, ప్రజాదరణ పరంగా యువత ఆయన పట్ల ఆకర్షితులు అవుతున్నారు. మేము 10 మందిని కలిస్తే 8 మంది 9 మంది విజయ్కి అనుకూలంగా మాట్లాడినారు తప్ప ప్రతికూలంగా ఎవరు మాట్లాడలేదు. కనుక 40 ఏళ్ల లోపు అంటే ఈసారి కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళ నుంచి 40 ఏళ్ల వరకు ఉన్న ఓటర్లు 40% ఉన్నారు తమిళ ఓటర్లలో, తమిళ రాష్ట్రంలో. కనుక వాళ్ళలో ఆయనకు చాలా క్రేజ్ ఉంది. అది ఓటు కింద టర్న్ అవుతుందా కాదా అనేది చెప్పలేము. కానీ మిగతా జయలలిత, కరుణానిధి అండ్ ఎంజి రామచంద్రన్ తర్వాత ఒక సినీ రంగం నుంచి వచ్చిన రాజకీయ నాయకునికి ఇవాళ విజయ్కు ఉన్నంత కల్ట్ ఎవరికి కనబడలేదు. యాక్టర్స్గా వాళ్ళు ఎట్లున్నారు వేరే కొలమానం, కానీ ప్రజాదరణ పరంగా చూసినప్పుడు విజయ్కు అభిమానం అక్కడ కుల మతాల అందరికి అక్రాస్ ద స్టేట్ కనబడిందండి. రూరల్లో కనిపించింది, అర్బన్లో కొంచెం ఎక్కువ కనిపించింది.